హాయ్ సార్, వెల్కమ్ టు కేపీ రియల్ ఎస్టేట్. నేను ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్తో మీ ముందున్నానండి. ఇది వచ్చేసరికి రామవరపూడి రింగ్ రోడ్డు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చే దారిలో జస్ట్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎస్ఎల్వి విల్లా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి పూర్తిగా ఏపీసీఎల్ఈ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ ఎల్పి నెంబర్ వచ్చింది, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కొనుక్కుంటే ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు. దీని యొక్క డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు ప్రాజెక్ట్లో చూపిస్తానండి. దానికి ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా అనేకులకి వీడియో షేర్ అవుతుందండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చండి. మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి ఆర్చ్ గేట్ వస్తుందండి. అదేవిధంగా చుట్టూరు ప్రహరీ అండి. ప్రహరీని మీరు చూసినట్లయితే దరిదాపులుగా ఇది 9 అడుగులు హైట్ కట్టడం జరిగిందండి. ఎక్కడైనా 7-6 ఫీట్లు ఇస్తారు. మనం 9 అడుగులు ఎందుకు ఇచ్చామంటే ఫ్యూచర్లో కూడా మీరు ల్యాండ్ ఫిల్లింగ్ ఇప్పుడు కూడా ఇంకా హైట్గా ఉండడం కోసం అనేది మనం హైట్గా ముందుగానే కట్టామండి, ఫర్దర్గా కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. అందులో మీరు చూసినట్లయితే గమనించినట్లయితే ఇది ఎంత స్ట్రాంగ్గా మనం కన్స్ట్రక్షన్ కూడా ఎంత క్వాలిటీగా చేస్తామనే దాని గురించి కూడా మీరు చూడొచ్చు. సింపుల్గా ఏంటంటే దరిదాపులుగా 9 అడుగులు హైట్ ఉందండి. ఇది ఈ జాయింట్ పిల్లర్స్ బీమ్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూడొచ్చు బీమ్స్ కూడా ఎంత విడుతుతో వేసామనేది. 14 అంగుళాలు, దరిదాపులుగా 14 అంగుళాలు విడుతుతో చాలా స్ట్రాంగ్గా ఫర్దర్గా ఎప్పటికీ కూడా బ్రేక్ అవ్వకుండా పాడవకుండా ఉండే విధంగా చేసామండి డెవలప్మెంట్స్ కూడా. ఈ విధంగా మన ప్రాజెక్ట్ చుట్టూరు కూడా మనం చేయడం జరుగుతుంది. రోడ్ల విషయానికి మన ప్రాజెక్ట్ యొక్క కీ హైలైట్స్ అన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చండి. అదేవిధంగా మన ప్రాజెక్టు నియర్ బై ఉన్నటువంటి స్టార్ హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా ఇందులో చూడవచ్చు. అదేవిధంగా మనకి 12 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది 60% బ్యాంక్ లోన్ అవైలబుల్ అనమాట. వచ్చేటప్పుడు కూడా సార్ మనకి బీటీ రోడ్లు అయితే మనం చేయమండి. మనం అన్నీ కూడా 40 ఫీట్ సీసీ రోడ్లు మాత్రమే చేస్తున్నాం అనమాట. 40 ఫీట్ సీసీ రోడ్లు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. ఎలక్ట్రిసిటీ కూడా మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం అనమాట. ఓపెన్ లైన్, అలాగే వాకింగ్ పాత్స్ కానీ, ప్లాంటేషన్ కానీ, పార్కులు కానీ, అదేవిధంగా వాటర్ ట్యాంకు, ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ మనం చేయడం జరుగుతుందండి ఈ డెవలప్మెంట్స్లో అన్నీ కూడా. ఇది మొత్తం వచ్చేసరికి 11.5 ఎకరాల ప్రాజెక్ట్ అండి. సో ఇందులో మనం 5 ఫ్లోర్ల క్లబ్ హౌస్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఇందులో వచ్చేసరికి మనకి 5 ఫ్లోర్లో వచ్చేసరికి సూపర్ మార్కెట్ కానీ, జిమ్ కానీ, అదేవిధంగా చిన్న కళ్యాణ మండపం కానీ, రిసెప్షన్ లాబీ, గెస్ట్ రూమ్లు, ఇదే విధంగా ఇవన్నీ కూడా మనం ఆ క్లబ్ హౌస్లో ఇండోర్ గేమ్స్తో సహా అందులో ఉంటాయండి. ఈ హోటల్ 3 స్టార్ హోటల్ యాజమాన్యం వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ ఒక 5000 స్క్వేర్ యార్డ్స్లో విల్లా అనేది కట్టుకోవడం జరుగుతుందండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఈ ల్యాండ్ లాట్ కూడా ఇందులో కూడా మొత్తం ఒక 2000 స్క్వేర్ యార్డ్లో కూడా వాళ్ళు కూడా విల్లా కట్టుకోవడానికి ఆల్రెడీ ప్లాన్స్ అనేది పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇదంతా కూడా కన్స్ట్రక్షన్కి చాలా అనువుగా ఉన్నటువంటి అండి. ఎందుకంటే మనం రామవరపూడి చాలా వెరీ నియరెస్ట్ కాబట్టి ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్న్నర రామవరపూడి రింగ్ రోడ్ వస్తుంది. ఆ రామవరపూడి రింగ్ రోడ్ నుండి బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ చాలా నియరెస్ట్, అందరికీ తెలిసిన విషయమే. దరిదాపులుగా 5 నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బెంచ్ సర్కిల్ కానీ, అదేవిధంగా ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ కూడా దరిదాపులుగా 12-13 కిలోమీటర్లు. అదేవిధంగా మన ప్రాజెక్ట్ దగ్గర నుండి అన్నీ కూడా చాలా నియరెస్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ నుండి రామవరపూడి నుంచి ఒక 4 కిలోమీటర్లు వెళ్తే నిడమానూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇక హాస్పిటల్ విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ జస్ట్ రామవరపూడి రింగ్ రోడ్ నుండి కొంచెం ముందుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్ కానీ, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా ఇటు నక్కల్ రోడ్ వైపుకి వెళ్తే హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా ఈ రామవరపూడి రింగ్కి చాలా అతి దగ్గరగా ఉన్నటువంటి అండి. చాలా సౌకర్యంగా ఉంటుందండి కన్స్ట్రక్షన్ కానీ, లివింగ్ కానీ. అదేవిధంగా ఈ పక్కనే చాలా ఒక 300 ఎకరాల ప్రాజెక్టు ఆల్రెడీ వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన ప్రాజెక్ట్ని ఆనుకునే. అదేవిధంగా ఎస్ఎల్వి గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఎస్ఎల్వి అవతల వైపు అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఉంది. అదేవిధంగా ఎస్ఎల్వి విల్లా ప్రాజెక్ట్ కూడా మనకి ముందుగానే ఉంటుందండి.
సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు సైట్ విజిట్ అనేది చూపిస్తానండి. నా ఫైనల్